సుఖ పడుతుంది అనుకుంటే ఇదేమో దున్నపోట్ల పడుకుంటుంది. వాణ్ణి చూద్దాం వెళ్ళి. సరిపోయింది, కోడలు పంచాయతీ కొడుకు పనికిరాడు. ఒరే నిన్ను. అమ్మా అమ్మా, అరే ఏమైందమ్మా పొద్దున నీకు? చూసావారా, పెళ్ళైన తర్వాత నువ్వు కూడా మారిపోయావు. ఇన్నాళ్ళు నేను కనిపించిన నాకంటే నీకు నీ పెళ్ళమే ఎక్కువైపోయింది. అరే ఏంట్రా ఇది? ఇప్పుడు నేను ఏమన్నానని ఇదేం చేస్తుంది? వస్తాయి అతే లక్షణ, ఇల్లు క్లీన్ చేయాలి, కొంచెం నువ్వు లేస్తే చేసుకో. అందుకే పెళ్ళిలో ఏది ఉండకూడదు. ఏమైందమ్మా, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు? మళ్ళీ ఏమంది? వస్తాయి వస్తాయి. అదే లక్షణ, మా అమ్మనేమో అన్నావంట. నేనేమంట? అత్త కాళ్ళు గుంజుతున్నాయి, కాళ్ళు పట్టత్తా అన్న. ఓ దానికే పెద్ద ఫీల్ అయిపోతుంది. మా అమ్మని కాళ్ళు పట్టమన్నావా? దానికి ఉన్నగా లక్ష తప్పదా కూర్చో. చేసి మొత్తం చేసి ఇప్పుడు నా వల్లనే అంటున్నావా? అమ్మా ఆగండమ్మా ఆగండమ్మా, కూల్ కూల్. నీ వల్లనే సునామీలో తుఫాన్లో ఇరుక్కున్నా బయటపడొచ్చేమో కానీ ఈ అత్తా గోడల మధ్యలో ఉంటే మాత్రం అస్సలు బయటపడలేము. చూసావా అమ్మని పట్టుకొని ఎన్నేసి మాట్లాడుతుంటే నువ్వు మాత్రం బెల్లం కొట్టిన రాయిలా హాయిగా కూర్చున్నావు. అంతేలేరా, పెళ్ళాక పెళ్ళమే ముద్దు, అమ్మ వద్దు. మీ అమ్మ నన్ను తిడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మోగోళ్ళ ఏం పట్టనట్టు కూర్చున్నావు. ఎందుకు? ఓహో, ఎంతైనా అమ్మ కదా, నేనే పరేదాన్ని. బహుశా సైకోలు అంటే ఇలానే ఉంటారేమో. అమ్మ లక్షణ, కొంచెం నీరసంగా ఉంది, ఒక చుక్క కాఫీ తెచ్చివే. కప్పు ఉంది కానీ కాఫీ ఏదమ్మా? మీరే కదా అత్తయ్య గారు ఒక్క చుక్క కాఫీ అడిగారు, అందుకే ఒక్క చుక్క కాఫీ. ముందే నా కొడుక్కి చెప్పా, ఈ చదువుకున్న పిల్లల్ని చేసుకోకరా అని. అతి తెలివి ఎక్కువ వీళ్ళకి, విన్నాడా? నేను మీ కొడుక్కి చెప్పాను అత్తయ్య, చదువులేని మీ అమ్మతో నేను ఉండలేనని, సపరేట్గా ఉందామని. విన్నాడా? లేదు. అమ్మో అమ్మో అమ్మో, అత్తని పట్టుకొని ఎన్నేసి మాట్లాడుతున్నావే. మీ నాన్న లేదా? నేను అత్తని 100 అయినా అంట, నువ్వు పడాలి. మీ కొడుకుని అనుకోండి పడతాడు, నేను పన్ను. ఏమైందమ్మా, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? చూసావా, నీకు నేను నడుస్తుంది కనిపిస్తుంది కానీ నా బాధ నీకు అర్థం కావట్లేదురా. ఆయన పెళ్ళాక పెళ్ళామే ముద్దు, అమ్మ వద్దు. నువ్వు మారిపోయావురా, నువ్వు మారిపోయావు. అంటే నన్ను తిడుతున్నా మీరు ఏమన్నారన్నమాట. చూసారా, పెళ్ళి పెద్ద లొల్లి. అబ్బో అమ్మ లక్షణ, ఏంటి ఎందుకు అరుస్తున్నావమ్మా? ఏంటత్తమ్మా?
నీకు పేరుకే లక్షణం పెట్టారు కానీ ఒక మంచి లక్షణం కూడా లేదు. ఏం చేద్దాంలే అత్తయ్య, మీలాంటి అత్తమ్మ ఉంటే ఏ లక్షణాలు ఉండవు. ఆ మాటలు బాగానే ఎత్తి పొడుస్తున్నా కానీ అబ్బాయి కోసం ఆఫీస్కి లంచ్ బాక్స్ పంపించావా? లేదు. పంపించకపోతే ఎలా తింటాడే? చేతో తినాలంటే తింటున్నాను కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది? స్విగ్గీ జొమాటో లేదా? ఆర్డర్ పెట్టుకోమనండి. మీకు కూడా కావాలంటే మీరు కూడా వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి. ఏంటి ఇంట్లో పెళ్ళాముండగా అమ్ముండగా వాడు జొమాటో నుంచి ఆర్డర్ పెట్టుకుంటాడా? నువ్వు ఇలా ఆర్డర్లు వేస్తే ఎప్పటికీ ఆర్డర్ పెట్టుకునే తినాలి, తప్పదు. ఎంత పొగరే నీకు? ఏమో అత్తయ్య తెలీదు, తెలుసుకొని చెప్తా. నాకే ఎదురు సమాధానం చెప్తావా? దాని ధర్మాలు ఇప్పుడు ఎందుకులే అత్తయ్య. అయినా నిన్ననేం లాభమే, నా కొడుకు రాని వానికి చెప్తా. చెప్పుకోండి. అత్తయ్య ఏంటిది కొత్తగా ఇంత ప్రేమగా పిలుస్తుంది? ఏదో అవసరం ఉన్నట్టుందిలే, అందుకే పిలుస్తుంది. లేకపోతే ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందిలే. అది తినరా అత్తయ్య మీరు? నేను తింటే ఏంటి, తినకపోతే ఏంటి? ముందు విషయం చెప్పు. మరేం లేదు అత్తయ్య, నేను మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి వెళ్తున్నా కాబట్టి మీ వడ్డనం ఉంది కదా, ఇస్తే మీ కోడలుగా మీకు నాకు పేరుంటుంది. అబ్బో అదే అనుకుంటున్నానే, దీనికి అవసరం లేకపోతే తప్ప ప్రేమ రాదని. అయినా అది నా వడ్డానమే, నేనెందుకు ఇస్తా? ఇవ్వను. అయినా మీ పిచ్చినారి బుద్ధి తెలిసిందే కదా అత్తయ్య. తెలిసి కూడా మిమ్మల్ని నేను అడిగాను చూడు, అది నా తప్పు. చూసావా ఊసరి వీళ్ళు ఇలా రంగులు మారుస్తుందో. అయినా అందితే జుట్టు ఆయనకపోతే కాళ్ళు పట్టుకునే రకమే. అలాంటి నువ్వు నా గురించి చెప్తున్నావా? అవును అలాగే పట్టుకుంటా. అయితే ఏంటి? అబ్బబ్బబ్బబ్బా ఇందాకనే కదే అత్తయ్యా తిన్నవా, ఇప్పుడేమో ఇలా. మహా నటివే నువ్వు. థ్యాంక్స్. ఇంత పొగరో దీనికి. ఎస్ చెప్తా ఉండు. ఒరే అటు చూడరా, నీ పిల్ల మీద తైతక్కలు ఆడుతుందో. చేసుకున్నమ్మా, ఇప్పుడు ఏమైందమ్మా? ఆపు ఇప్పుడు ఎందుకు వీడియోస్ ఆపాలి? అంతేగా ఆపుతా. లక్షణ రండి చేద్దాం. అది కాదే, చూడు నువ్వు వీడియోస్ చేయడం అమ్మకి ఇష్టం లేదు. ఆయన ఇవన్నీ ఆ ముసల్దానికి ఏం తెలుస్తాయిలేండి. అది కాదే. ఏది కాదు, ఎప్పుడో భూమి పుట్టేటప్పుడు పుట్టింది. ఇవన్నీ ఆమెకేం తెలుస్తాయి? మీరే వెళ్ళి చెప్పండి. చెప్తాను పని. హలో ఎక్కడ నువ్వు? జల్దీ రారా, ఇంటికి జల్దీ రారా. ఎందుకమ్మా? నీ పిల్లకి భూషణం వచ్చిందిరా, మూతంకారం ఉంది, నాలుక బయటకు వచ్చింది, ఒళ్ళంతా తిక్కారంగా ఉంది. నువ్వు జల్దీ రారా, తొందరగా రారా. అది మూర్ఛరోగం కాదమ్మా, అది సెల్ఫీలు దిగుతుంది, అట్లనే దిగుతుంది. దీనికి ఇలా కాదు. అమ్మా లక్షణ. అత్తయ్య చెప్పండి. కొంచెం బియ్యం కడగమ్మా. ఏ సబ్బుతో కడగాల అత్తయ్య? ఏమైందమ్మా? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ ఏమని అన్నది? అది ఎవ్వరేమనలేదురా, ఉల్లిపాయలు కట్ చేసినా, అందుకే కన్నీళ్ళు వస్తున్నాయి. ఉల్లిపాయలు కట్ చేసినావా? చూస్తున్నా. మీ అమ్మ ఎప్పుడు వేసినా నేనే తిడతా కదా, మరి నాకేం పని పట్ట లేదు మరి. అమ్మో ఇన్ని మాట్లాడిన మొగుడి పట్టుకొని. మిమ్మల్ని అనలేదు, సంతోషించండి. చూసావారా, పిల్లప్పుడు పిల్లిలా ఇలా నానుస్తుండేదో, ఇప్పుడేమో పడగ విప్పిన నాగుమామలా ఇలా బుసలు కొడుతుందో.
మీరు ఆపుతారా? అంతేలేరా, పెళ్ళాక నువ్వు మారిపోయావు. ఈ అమ్మ కంటే ఆ భార్య ఎక్కువైపోయింది. అమ్మా తగ్గేదేలే. అత్తయ్య, అమ్మ నాకు కూడా అలా సీరియల్ వస్తుంది. రా అత్తయ్య చూద్దాం. అవునా? హై. అయ్యో పాపం, మధుమతికి ఎన్ని కష్టాలు. ఏడవకండి అత్తయ్య, మీరు ఏడుస్తే నేను చూడలేను. నువ్వు కూడా నాకు ఆ దేవుడిచ్చిన వరం కూడలా. ఏమండి, అత్తయ్య కొన్ని నీళ్ళు తీసుకురండి. అరే, అదే చేత్తో కొంచెం కోడలికి స్నాక్స్ తీసుకురారా. మధుమతికి ఎన్ని కష్టాలు. అవునత్తయ్య. ఎంతసేపు రా తొందరగా. ఏమండి, త్వరగా రండి. అమ్మయ్యా. దేవుడా, పొద్దున్న లేచినప్పటి నుంచి దయ్యాలా కొట్టుకుంటారు. కరెక్ట్ సీరియల్ టైంకి ఇద్దరు కలిసిపోతారు. వీళ్ళు కలిసిపోవడమేమో కానీ అది నా ప్రాణానికి వచ్చింది దేవుడా. ఇంట్లో చాకీ చేయలేకపోతున్నా. ప్లీజ్ దేవుడా, వీళ్ళని ఎలాగైనా విడగొట్టాలి.